హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కలల రాకుమారుడు నవల రచన మువ్వా శ్రీనివాస్ గారు. మూడో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో స్వప్నలో కలలు కంటూ ఉంటాడు. అన్నీ సాధించినట్టు, అన్నీ చేసినట్టు, కానీ ఉద్యోగం చేయకుండా కలలు కంటూ కూర్చోంటాడు. తన చెల్లెలికి వచ్చిన సంబంధం కూడా చెడగొడతాడు. వాళ్ళు కోటీశ్వరులు కారని. తను ఎలాగైనా బాగా డబ్బు సంపాదించాలని, హీరో కావాలని ప్రయత్నిస్తాడు. కానీ అది నెరవేరదు. తను ఇష్టపడుతున్న స్వీటీ కూడా ఏం చేస్తున్నావని, లేకపోతే ఉద్యోగం ఏదైనా చూసుకోమని చెప్తుంది. తనే తన తండ్రితో చెప్పి ఉద్యోగం ఇప్పిస్తానని అంటుంది. కానీ స్వప్నలోకి ఇష్టం ఉండదు ఉద్యోగం చేయడం, ఒకరి దగ్గర పని చేయడం. రాబోయే కాలానికి కాబోయే కోటీశ్వరుణ్ణి అంటూ ఉంటాడు. ఇలా సాగుతుంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. SVRR నా SVRR అనుకుంటూ ఉంటుంది లోపల బాలనాగమ్మ. ఇంతలో రానే వచ్చాడు మన స్వప్నలో. విజిల్ సాంగ్ వేసుకుంటూ ఎంతో హుషారుగా అంగీ కట్టుకునో లేక చుట్టమనో ఏదో ఒకటి చేసి తల్లివైపు పడుకుని ఉన్న చెల్లెలి వైపు చూశాడు. పూర్ ఫెలోస్, అసలు ఈ మిడిల్ క్లాస్ పీపులే ఇంత, ఎప్పుడూ ఏడుపు మొహాలు అనుకున్నాడు. ఇంతలో తల్లి పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చిన రాశిఫలాలు పుస్తకం పక్కన పెట్టి కొడుకుతో అంది, అరే నీ రాశికి ఈ సంవత్సరంలో నీ బ్రతుకు ఎప్పట్లానే మామూలుగా ఉంటుంది అనుంది. ఓ అంగుళం కానీ ఓ మిల్లీగ్రామ్ కానీ మార్పు ఉండదట. నా వరకు నేను చెప్పాలంటే ఈ జన్మకు నీ బ్రతికింతే. ఇలా బజార్లు పట్టుకొని బలాదూర్లు తిరగడం, పైపెచ్చు ఈల పాటలు. సరే ఇక అయిపోయిందా? ఓ మిల్లీగ్రామ్ మార్పు, ఓ అంగుళం మార్పు కూడా ఉండదా? రాబోయే కాలంలో కాబోయే కోటీశ్వరుణ్ణి కాబట్టే ఈరోజు ఓ కోటీశ్వరుడింట్లో కాస్ట్లీ భోజనం చేసే అదృష్టం పట్టింది. అనుమానం లేదు, నేను ఎలాగైనా కోటీశ్వరుణ్ణి అవుతాను, త్వరలోనే అవుతాను. ఆ సూచనలు కూడా వచ్చేస్తున్నాయి నా సిక్స్త్ సెన్స్కు అన్నాడు మరింత హుషారుగా. ఇది కూడా కలేనా? కల్లో భోంచేస్తే వాస్తవంలో కడుపు నిండదురా అంది సినిమాల్లో తల్లి వేషాలేసే అన్నపూర్ణ స్టైల్లో. అబ్బా, అన్నీ కలలే ఎలా అవుతాయి? నిజంగానే దేవుడి దయ యాడైతే ఆ అమ్మాయితో నా పెళ్ళవడం, వాళ్ళ కోట్ల ఆస్తికి నేను వారసుని అవడం, కోటీశ్వరుణ్ణి అవ్వాలనే నా కళ నిజమవడం అర్థమైందా అంటూ మళ్ళీ ఈలపాట అందుకున్నాడు. ఈలపాట శివరావు గారిలా. స్వప్నలోక్ మాటలు తల్లి ఖాతరు చేయలేదు. కానీ అన్నయ్య మాటలు విన్న బాలనాగమ్మకు మాత్రం మనసులో ఏదో మూల అనిపించింది. ఓవేళ నిజంగానే అన్నయ్య ఎవరినైనా ఐశ్వర్యవంతుల బిడ్డను ప్రేమిస్తున్నాడేమో అని. ఆయన ప్రేమించడం కాదు ముఖ్యం, ఆ అమ్మాయి ఈయనని ప్రేమించాలి కదా. ఒకవేళ ప్రేమిస్తుందేమో, ప్రేమించినా వీళ్ళ ప్రేమ ఫలించాలి కదా. వీళ్ళ ప్రేమకు వాళ్ళ పెద్దలు అంగీకరించాలి కదా. ఒకవేళ అంగీకరించినా వాళ్ళ ఆస్తి ఈయన పేరు మీద రాయాలి కదా. రాసినా ఇక రాస్తే అడ్డే ఉంది. అన్నయ్య కళ ఫలించినట్లే, అన్నయ్య కోటీశ్వరుడైపోయినట్లే. అంటే అప్పుడు నాకు మంచి కోటీశ్వరుణ్ణి భర్తగా చూస్తాడేమో. పోతే SVRR ఈరోజు సెలవెందుకు పెడితే నాకే? పెళ్లి చూపులకే పెట్టాడో, ఏకంగా పెళ్లి చేసుకోవడానికే పెట్టాడో? ఇలా ఆలోచించి నవ్వుకుంది బాలనాగమ్మ. ప్రేమికులకు వాళ్ళ ప్రేమను మించి కోట్ల ఆస్తి మరేముంది? నా తలను SVRR ముందు మాత్రమే ఉంచుతాను. నా మెడను అతనికి మాత్రమే ఇస్తాను 3 ముళ్ళు వేసుకోవడానికి. లేకపోతే ఇలాగే సీల్ ఓపెన్ చేయని సిరప్ బాటిల్లాగే మిగిలిపోతాను. ఎంతైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయేదాకా కదా డిమాండ్. ఆ తర్వాత ఆ అవసరం గురించిన ఆలోచనలు కూడా రావాయే మదిలోకి. స్వప్నలో చెల్లెలి వైపు చూస్తూ అన్నాడు, ఇది భోంచేసిందా? ఇప్పుడు పడుకుందేంటి? అయినా ఏం భోజనంలే. మీరు ఇక్కడ మన ఇంట్లో చేసిన భోజనం ఒక భోజనమేనా? కూడు అంతే. ఆహా, అక్కడ నేను తిన్నది విందు భోజనం, విలాస భోజనం. ఓహోహో, రోజు ఇక్కడ తిన్న పచ్చడి మెతుకులు సాంబారు కూడుతో నా కడుపు పాడైపోయింది. ఆ మాటలకు తల్లికి బాగా కోపం వచ్చింది. చాలేరా వెదవాయ్, దాని రెక్కల కష్టాన్ని తింటుంది కాక కూడు గూడు అంటావా? అయినా అన్నం, కూర వేపుడు, సాంబార్ రసం, ఇగురు, నెయ్యి, పెరుగు, మజ్జిగ, పాలు, పండ్లు, అప్పడం, వడియాలు, స్వీటు, హాటు, ఐస్ క్రీము, ఫ్రూటు, సలాడు ఇవేమీ ఉండక్కర్లేదురా. తల్లి ప్రేమగా పచ్చడి మెతుకులు వడ్డిస్తే చాలురా, చాలు. దాన్ని మించిన విందు భోజనం లేదు, దాన్ని మించిన విలాస భోజనం లేనేలేది ప్రపంచంలో అంది మళ్ళీ.
సినీ నటి అన్నపూర్ణను తనలోకి ఆవాహన చేసుకుని, ఆ ఐశ్వర్యవంతుల భోజనం మెనూ మొత్తం నీకెలా తెలుసు? ఎంతో ఆశ్చర్యంగా అడిగాడు స్వప్నలోక్. ఎన్ని సినిమాల్లో చూడలేదురా? అచ్చరే సముద్రాల, ఏదైనా ఉద్యోగం చూసుకోవాలరా, చిన్నదో చితకదో. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదురా. రోజురోజుకి నీ వెర్రి వెయ్యింతలవుతోంది అంది బాధగా. ఆఫ్టర్ ఆల్ కూలీ నాలీకి నౌకరీ చేసేంత చవటలా దద్దమ్మలా కనిపిస్తున్నానా? అంత కర్మేం నాకు పట్టలేదు అన్నాడు. ఊహూ, నీకు పిచ్చి రోజురోజుకు ఎక్కువైపోతోంది, లాభం లేదు. నిన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్తే తప్ప లాభం లేదు అంది బాధగా. అవునమ్మా, నిజమే, ప్రేమ పిచ్చి లాంటిదే. అందుకే అంటారుగా ప్రేమ పిచ్చి, పిచ్చి ప్రేమ అని. స్వీటీ మీద నా ప్రేమ పిచ్చిలాగా పిచ్చపిచ్చగా రోజురోజుకు గంటకి నిమిషానికి క్షణక్షణానికి పెరిగిపోతోంది. ప్రేమ పిచ్చికి మందొక్కటే, పెళ్ళి చెప్పాడు ఎంతో భావయుక్తంగా. అతని మాటలు విన్న బాలనాగమ్మ వెంటనే స్ప్రింగ్ యాక్షన్లా పైకి లేచి నిల్చుంది. చాలా థ్యాంక్స్ రా అన్నయ్య, ఈ చెల్లెమ్మను ఆలస్యంగానైనా అర్థం చేసుకున్నావు. చెప్పన్నయ్య, మా ప్రేమని పిచ్చిని పెళ్ళి అనే మందుతో నయం చేస్తానంటున్న నీ రుణం ఏమిచ్చి తీర్చుకోమంటావు? చాన్నాళ్ళైందిగా టిఫిన్ వండి ఇంట్లో, అందుకే రేపు ఉప్మా వండి నీ రుణం తీర్చుకోమంటావా అంది ఆనందంగా. చెల్లెలి వైపు పరీక్షగా చూసి, ఇప్పటి వరకు నిద్రపోవట్లేదా? అయితే అంతా ఆల్ ఇండియా రేడియోలో హాస్యవల్లరిలా విన్నావన్నమాట మొత్తం. అచ్చరే, నా పెళ్ళి నా ప్రియురాలు స్వీటీతో జరిగితే నీవు నాకెందుకు రుణపడుంటావు చెప్పమా? పొద్దున్నే చేసినా పర్వాలేదు ఉప్మా అన్నాడు. ఓహో, నీవు నీ పిచ్చి కుదుర్చుకుంటాననా ఇందాక అంది. ఇంకా నేను నా పిచ్చి కుదురుస్తానంటున్నావేమో అని అనుకుంటున్నాను అన్నయ్య. అన్నయ్య, తోటి ప్రేమ పిచ్చోడిగా SVRRతో నా ప్రేమ పిచ్చి గురించి తెలుసుకో, అర్థం చేసుకో అన్నయ్య. మనం ఒకటి, మన కులం ఒకటి, మనం ప్రేమికులం, మన కులం ప్రేమ కులం అన్నయ్య. కొలిక్ ప్రేమికుడుగా నీ చెల్లెలి ప్రేమను పండించరా అన్నయ్య అంది వేడుకుంటున్నట్లుగా. షటప్ అని అరిచాడు పెద్దగా. వాడి పేరెత్తకు మళ్ళీ. ఇన్నాళ్ళు ఆగిందానివి ఇంకొన్నాళ్ళు ఆగలేవా? నేను ఐశ్వర్యవంతున్నయ్యే రోజు ఎంతో దూరంలో లేదు. అలా స్వీటీతో పెళ్లి జరగడం, ఇలా నీ పెళ్ళి మరో గొప్పింటి కుర్రాడితో చేసేయడం అయిపోతుంది. ఎందుకు కంగారు? పండగ రోజు పాత మొగుడేనా అన్నట్లు పెళ్ళయ్యాక మధ్యతరగతి బతికేనా? ఇంతలో తల్లి జోక్యం చేసుకుంటూ, అరే సముద్రాలా అని ఏదో చెప్పబోతుంటే, సముద్రాలా ఆ పేరు పెట్టి నన్ను పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? స్వప్నలోక్ ఐయామ్. ఒకవేళ స్వీటీ మన ఇంటికొస్తే తన ముందు అలా పిలిచేవు అన్నాడు. స్వీటీ ఎవరు అడిగింది అర్థం కానట్లు తల్లి. స్వీటీ ఎవరంటే అంటూ ముసిముసిగా నవ్వుకున్నాడు బుగ్గల్లో సిగ్గుమొగ్గే పూసేసరికి. అప్పుడే లోపల నుంచి హాల్లోకి వచ్చిన స్వీటీని అడిగారు తాతగారు. ఏంటమ్మా, ఆ స్వప్నలోకేడి ఇంకా రాలేదు? రమ్మని చెప్పామరి. దాదాపు 4 రోజుల నుంచి రోజూ వస్తున్నాడు, కానీ మీరే ఉండట్లేదు కదా చెప్పింది బుంగమూతి పెట్టి. ఉండట్లేదంటే కావాలనే ఉండట్లేదు. అలా ఉండకపోవడం కూడా నేను అతగాడికి పెడుతున్న టెస్టులే. నీకు చెప్పినా అర్థం కాదు. అంతేకాదు, నిన్ననే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అంటే ఇంట్లోకి వెళ్ళలేదు, బయట నుంచే వచ్చేశాను. అతని గురించి కొంచెం ఆరా తీశానన్నమాట. నిజంగానా? ఆశ్చర్యంగా అడిగింది. లేదే, ఊరికే చెప్తున్నాను, ఉత్తుత్తినే. నా మనవరాలు ఇష్టపడినా మనసుపడినా ఆ అబ్బాయి గురించి ఆరాలు తీయాల్సిన బాధ్యత ఈ తాతగాడి మీద ఉందా లేదా చెప్పవే? మా మంచి తాతాజీ అంది మెచ్చుకోలుగా తాతగారి వైపు చూస్తూ. ఇంతలోనే రానే వచ్చాడు స్వప్నలోక్. వస్తూనే ఎప్పట్లా బిడియపడుతూ కాకుండా, ఎంతైనా ఈ మధ్య 1/2 డజన్ సార్లు వచ్చెళ్ళాడు కదా, అందుకే క్యాజువల్గా యాజూజువల్గానే లోపలికి వెళ్ళి తాతగారికి నమస్కారం చెప్పాడు. ఓహో, నీవటయ్యా సినిమా హీరో, రావయ్యా అన్నారాయన నవ్వుతూ. స్వప్నలోక్ స్వీటీ వైపు చూశాడు. ఏం, అసలు విషయం చెప్పలేదా? నేను పవన్ కళ్యాణ్ని కాదు అని అన్నట్లు కళ్ళతోనే అడిగాడు. అంతలోనే తాతగారే అన్నారు, సారీ, నీవు సినిమా హీరోవి కాదు, జస్ట్ ఓ మామూలు మనిషివి అంతేగా అన్నట్లు. ఇంత దూరం ఎలా వచ్చావయ్యా, కారులోనా? స్వప్నలోక్ సమాధానంగా బిత్తరు చూపులు చూశాడు. ఇంతలో ఆయనే చెప్పారు, ఓ సారీ, నీకు కాళ్ళు తప్ప కార్లు లేవు కదూ, పాపం నడుచుకుంటూ వచ్చావు. అరెరే కూర్చోవయ్యా, అసలే నడుచుకుంటూ వచ్చావు. స్వప్నంలో కాస్త హర్ట్ అయ్యాడు తాతగారి మాటలకు. స్వీటీకి తాతగారి మీద బోలెడు కోపం రాకపోలేదు, అలా ఆ స్వప్నలోక్ని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడినందుకు. అందుకే కావాలని అంది, తాతగారు మీకు రేసులు లేవా ఈరోజు?
త్వరగా వెళ్ళండి. ఇంకెక్కడ రేసులే పిచ్చిదానా, ఉన్న డబ్బంతా పోయింది. నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయింది. నా రేసుల్లో స్కాచ్ సీసాలు, చివరకు విస్కీ బాటిల్స్ కూడా ఖాళీ అయ్యాయి. రేసుల్లో గుర్రాలంటే నా నమ్మకాన్ని వమ్ము చేసి నా డబ్బుని పోయేట్లు చేసిందనుకుందాం. వెదవది పేకాట్లో కూడా ఒక్క షోకి గెలవలేకపోయాను. మీ నాన్న చూస్తేనేమో వెళ్ళి అక్కడ స్టేట్స్లో కూర్చున్నాడు. మరో నెల దాకా రాడు. తెల్లారేసరికి గోల్ఫ్ ఆడాలని, పేకాట ఆడాలని, గుర్రపందాల మీద కాయాలని తెగ పిచ్చెక్కిపోతోంది నాకు. సాయంత్రం అయితేనేమో మందు పడక గొంతు తెగ ఎండిపోతోంది. ఏమయ్యా స్వప్నలో, నీకు తెలిసిన ఏదైనా ఉద్యోగం ఉంటే చెప్పవయ్యా, చేస్తాను అన్నారు తాతగారు. అందుకు సమాధానంగా స్వప్నలోక్ అన్నాడు, మీకు ఉద్యోగం ఎందుకండి? అయినా మీ అబ్బాయి గారి ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో చేయండి, అంతగా చేయాలనిపిస్తే. మా కంపెనీల్లో చేస్తే నాకు జీతం ఎవరిస్తారయ్యా? అదిగాక నాకు డబ్బులు పైసా కూడా ఇవ్వకూడదని మా అబ్బాయి అమెరికా వెళ్ళేప్పుడు క్యాషియర్స్ అందరికీ మరీ చెప్పి వెళ్ళాడట. ఎందుకంటే నేను చెడు అలవాట్లతో తాగి తందనాలాడుతూ డబ్బు తగలెడుతున్నానట. ఎదిగిన కొడుకుని తండ్రి దండించినట్లు నా ఎదిగిన కొడుకు నన్ను దండిస్తున్నాడు. ఏం చేయమంటావు? అయినా అడక్క నిన్నడిగాను చూడు, అది బుద్ధి తక్కువ. నీవు కూడా నిరుద్యోగివి కదా అన్నాడు మళ్ళీ హేళనగా తాతగారు. మళ్ళా స్వప్నలోకి నొచ్చుకోవడం, స్వీటీ తాతగారి వైపు చిరుకోపంతో చూడటం జరిగింది. అన్నట్లు, మిస్టర్ స్వప్నలోక్, ఉద్యోగాల కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నావా అడిగారు తాతగారు. లేదండి చెప్పాడు చాలా ఫోజుగా. పోనీ ఇంతవరకు, అంటే నీవు బీకాం పాస్ అయ్యి డిగ్రీ సర్టిఫికెట్ నీ చేతికి వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నీవు ఎన్ని ఇంటర్వ్యూలకు హాజరయ్యావు అడిగారు మళ్ళీ తాతగారు. ఒక్క ఇంటర్వ్యూకి కూడా హాజరవ్వలేదు. ఎందుకని? ఎవరి దగ్గరో కూలీ చేసుకుని బాండెడ్ లేబర్గా చేసుకోవాల్సిన కర్మ నాకు పట్టలేదండి. రాబోయే కాలంలో కాబోయే కోటీశ్వరుణ్ణి నేను, అందులో అనుమానం లేదు చెప్పాడు ఎంతో కాన్ఫిడెన్స్తో. అంతే, పెద్ద పెట్టిన నవ్వారు తాతగారు. అలా నవ్వుతున్న ఆయన నవ్వులో హేళన శబ్దం స్టీరియోఫోనిక్ సౌండ్లో వినిపించసాగింది. తన ప్రియుణ్ణి తన తాతగారు బాధ పెట్టడం తట్టుకోలేక స్వీటీ జోక్యం చేసుకుని తాతగారిని లోపలికెళ్ళి రెస్ట్ తీసుకోమంది. అంతే, తాతగారికి కోపం ఒక్కసారిగా వచ్చింది. యూ షడప్, నువ్వు నోరు మూసుకొని లోపలికెళ్ళు, అబ్బాయితో నేను పర్సనల్గా మాట్లాడాలి అన్నారు కోపంగానే. స్వీటీ మాత్రం అక్కడి నుంచి వెళ్ళలేదు, అలాగే కూర్చుంది. తన మనవరాలి మీద విరుచుకుపడినందుకు తన మీద తనకే కోపం వచ్చింది. మళ్ళీ తమాయించుకున్నాడు. అది కాదమ్మా స్వీటీ, ఈ తాతయ్య ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తాడని తెలుసుకో. నీవు ప్రేమించిన అబ్బాయి ఉన్నవాడా లేనివాడా అని నేను అడగటం లేదు, ప్రయోజకుడా కాదా అని మాత్రమే అడుగుతున్నాను. ఒకవేళ ప్రయోజకుడు కాకపోతే ప్రయోజకుడిని చేద్దామనుకుంటున్నాను, తప్ప అన్నారు. ఆయన మాటల ద్వారా తను స్వీటీ ప్రియుణ్ణన్న సంగతి, స్వీటీ తనని ప్రేమిస్తోందని ఇట్టే అర్థమైపోయింది స్వప్నలోకి. అంతే, ఇక అతనిలో ఆనందంగా ఆనంద భైరవి నాట్యం చేసింది. అప్పటి వరకు ముఖంలో చోటు చేసుకున్న బాధ, దాచుకున్న ఫీలింగ్ ఇట్టే ఎగిరిపోయాయి. అయినా ఇది కలో నిజమో కన్ఫర్మేషన్ చేసుకోవాలనిపించింది. అందుకే అడిగాడు, తాతగారు, టమాటాలు ఉల్లిపాయల ధర తగ్గిందా? కల్లో కూడా తగ్గదు. టమాటాలు ఉల్లిపాయల వ్యాపారం చేద్దామనుకుంటున్నావా? గుడ్, హోల్సేల్ వ్యాపారం చేయొచ్చు, బాగానే ఉంటుంది. ఏ వ్యాపారమైనా మొదలెట్టినప్పుడు చిన్న బడ్జెట్తోనే చిన్న వ్యాపారంగా మొదలెట్టొచ్చు. దాన్ని పెంచి పెద్ద చేయడం అనేది ఆ వ్యాపారస్తుడి గొప్పతనం మీదనే ఆధారపడి ఉంటుంది. నోనో, అలాంటి చిన్న చితక వ్యాపారాలు నాకు అసలు ఇష్టం ఉండదు. పోనీ రాబోయే కాలంలో కాబోయే కోటీశ్వరుణ్ణి అన్నావు కదా, నీవు ఎలా కోట్ల ఆస్తికి వారసుడు అవుదాం అనుకుంటున్నావో చెప్తావా అడిగారు తాతగారు సూటిగా. దానికి సమాధానంగా ఏం చెప్పాలో తోచలేదు స్వప్నలోకి. అప్పుడు తట్టింది తనకి గతంలో ఓ కల రావడం, ఆ కలలో తనెలా కోటీశ్వరుడైంది. అదే చెప్పాడు వివరంగా. ఏముంది సార్, సింపుల్. ముందో చిట్ ఫండ్ కంపెనీ పెడతా, స్వప్నలోక్ చిట్ ఫండ్స్. ఆ తర్వాత వచ్చిన లాభాలతో స్వప్నలోక్ ఫైనాన్స్ అండ్ కంపెనీ పెడతా. ఆ వచ్చిన లాభాలతో స్వప్నలోక్ ఫ్యాబ్రిక్స్, ఆ తర్వాత స్వప్నలోక్ శారీస్, ఆ తర్వాత స్వప్నలోక్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇలా లాభాలు సంపాదించి కోటీశ్వరుణ్ణేం కర్మ, కోట్లేశ్వరుణ్ణే అవుతాను అన్నాడు. విజన్ 2020 ప్రోగ్రామ్ను ఓ చిన్న పేరాగ్రాఫ్లో వివరించినట్లు. అంతే, అతని వైపు అలాగే నోరు తెరుచుకొని చూస్తుండిపోయారు తాతగారు. నీకు నిజంగానే చిన్నప్పుడు ఏదో పిచ్చికుక్క, అది ఐశ్వర్యవంతులది ఖర్చుంటుంది. దాంతో ఇలా తయారయ్యావు. చూడు బాబు, ఇవన్నీ గాల్లో కట్టిన మేడలు. అదే పేక మేడల కన్నా కూడా బలహీనమైనది.
ఎందుకంటే పడిపోయాకైనా కనీసం పేకమెడలు కళ్ళకు కనిపిస్తుందాయే. పోనీ నీవనుకున్నట్లుగానే స్వప్నలో చిట్స్ పెట్టాలంటే ముందు కొంత పెట్టుబడి కావాలి కదా. ఓ ఆఫీసు, దానికి గుడ్విల్, ఆఫీస్ ఫర్నిచరు, పబ్లిసిటీ ఇవేం లేకుండా ఎలా మొదలెడతావు అడిగారు తాతగారు. స్వీటీ ఎంతో ఇంట్రెస్టింగ్గా వింటూ తాతగారి వైపు చూడసాగింది. ఇందాకట్లా ఆమెకు తాతగారి మీద కోపం లేదు, తన ప్రియుణ్ణి హర్ట్ చేస్తున్నారని. తాతగారు అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో మొదటిసారిగా జీవితంలో స్ట్రిక్ట్లీ ఎట్ ఫస్ట్ టైం ఆలోచించసాగాడు ప్రాక్టికల్గా స్వప్నలోక్. అవును కదూ, ముందు కొంత పెట్టుబడి కావాలి కదా, ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి తేవాలి ఆలోచనలో పడిపోయాడు స్వప్నలోక్. అది గమనించిన తాతగారు స్వీటీతో చెప్పారు, అమ్మా కూల్ డ్రింక్ తెచ్చి అబ్బాయికి. బుర్ర వేడిగా పనిచేయడం మొదలెట్టింది, ఇప్పుడే చల్లగా తాగుతాడు. స్వీటీ లోపలికెళ్ళి 3 కూల్ డ్రింక్స్తో వచ్చింది. ఏం స్వప్నలోక్, పెట్టుబడి దొరికిందా అడిగారు నవ్వుతూ తాతగారు. దొరకదయ్యా, ఎందుకంటే కలలు కన్నంత సులభం కాదయ్యా వాస్తవంలో దాన్ని నిజం చేసి నిరూపించడం అంటే. అది కాక నీలో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పటికైనా చాలా డేంజర్ అని గుర్తుంచుకో. అన్నట్లు మా స్వీటీ చెప్పిందిలే, మీ చెల్లి కష్టపడి సంపాదిస్తుంటే నీవు ఖాళీగా కూర్చొని తింటూ కలలు కంటూ తిరుగుతున్నావని. నీ తండ్రి లేకపోవడం, తల్లి అనారోగ్యంతో బాధపడటం, చెల్లెలు ఉద్యోగం చేసి సంపాదించటం, అన్నయ్య ఖాళీగా గడ్డం పెంచుకొని తిరగడం, నీ జీవితానికి తెలుగు సినిమా కథకి చాలా దగ్గర పోలికలున్నాయ్యా. అందుకే తెలుగు సినిమా కథలా నీ జీవితం వెగుటు పుడుతోంది నా వరకు నాకు. ఐఆమ్ వెరీ సారీ ఇలా అంటున్నందుకు అంటూ చేతిలో తాగకుండా అలాగే పట్టుకుని ఉన్న కూల్ డ్రింక్ నోటిదాకా అందించారు స్వప్నలోకి తాతగారు. జస్ట్ కొంచెం సిప్ చేసి మళ్ళీ తాగకుండా అలాగే ఉన్నాడు స్వప్నలోక్. అన్నట్లు నీకో శుభవార్త చెప్పాలయ్యా. మా మనవరాలే స్వయంగా ఐ లవ్ యూ చెప్పాల్సిన సంగతి, కానీ దాని తరపున వకాల్తా పుచ్చుకొని చెప్తున్నాను. షీ లవ్స్ యూ కాబట్టి నీవు కూడా దాన్ని యూ లవ్ షీ అని అర్థమైపోయింది. ఇలా ఇద్దరూ హీ అండ్ షీ లవ్స్ చేసుకున్న మీ ఇద్దరి పెళ్ళికి మా అబ్బాయి చచ్చినా ఒప్పుకోడుగాక ఒప్పుకోడు. అందుకు వాడు ఒప్పుకోవాలి అంటే నీవు కలలో కాకుండా నిజంగానే కోటీశ్వరుడివి కావాలి. మరి ఇది సాధ్యమా? కల్లో కాదయ్యా, కలల రాకుమారా అన్నారు తాతగారు. స్వీటీ, స్వప్నలోక్ తాతగారి మాటలు వినడం ఆపి ఒకరినొకరు తనివి తీరా చూసుకోసాగారు. అప్పుడు తాతగారు వాళ్ళిద్దరి చేతుల్లో కూల్ డ్రింకులు మార్చారు. అలా మార్చి చప్పట్లు కొట్టారు పెద్దగా. దాంతో ఇద్దరూ ఊహల్లోంచి బయటపడ్డారు దభీమని. నేనడిగిన ప్రశ్నకు నీ సమాధానమేంటి? ఇది కల్లో కాకుండా ఇళ్లలో సాధ్యమేనా అడిగారు రెట్టించి తాతగారు. స్వప్నలోక్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించడం మొదలెట్టింది అతను గత కొద్ది నిమిషాల క్రితం నుంచేనాయే. మరి సాధ్యమే అంటూ అరిచారు స్వీటీ, స్వప్నలోకులు కాదు తాతగారు. ముందా కూల్ డ్రింకులు తాగడం అనే బృహత్తర కార్యక్రమం పూర్తి చేస్తే మరో బ్రహ్మాండమైన బృహత్తర కార్యక్రమం చెప్తాను చెప్పారాయన. దాంతో ఇద్దరు కూల్ డ్రింకులు గడగడా తాగేశారు. సో ఇప్పుడు పైగదిలోకి పదండి, ఫాలో మీ అంటూ తీసుకెళ్లి తాళం వేసి ఉన్న ఆ గది తెరిచి లోపలకు తీసుకెళ్లారు. మొదటిసారి స్వప్నలోక్ ఇక్కడికి వచ్చినప్పుడు తాళం తీసి స్వీటీ చూపించబోతుంటే కేకలేసిన ఆ తాతగారే స్వయంగా ఇప్పుడు తాళం తెరిచి చూపిస్తున్నారు. మొదటి నుంచి తాను అనుకుంటూనే ఉన్నాడు ఏదో మిస్టరీ ఉండే ఉంటుందని. అదే నిజమైంది. ఆ మిస్టరీయే డైమండ్, కోహినూర్ 2 డైమండ్. ఆ గదిలో ఓ అల్మారా ఉంది. అది తెరిచి అందులోంచి ఓ గోల్డ్ కోటెడ్ పెట్టె తీశారు తాతగారు. ఆ పెట్టె తెరిచారు. అందులో ఉంది వజ్రం, దగదగా మెరవని వజ్రం. ఇదిగో ఇదే కోహినూర్ 2 వజ్రం. దీని గురించి ఇది మా దగ్గరుందని ఎవరికీ తెలియదు. ఇది మా ముత్తాతల కాలం నుంచి వస్తోంది. మేం జాగ్రత్తగా దీన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. బంగారం మెరుస్తుంది, అలాగని మెరిసేదంతా బంగారం కాదు, అలాగే మెరవనిది వజ్రం. అసలు సిసలైన వజ్రం అంటే ఇదే డైమండ్. మార్కెట్లో ఈరోజు డైమండ్ అంటూ దగదగా మెరిసేవి అమ్ముతున్న ఎన్నో జ్యువెలరీ షాపుల్లో దొరికేది కేవలం డూప్లికేట్ది మాత్రమే. ఇంకో విషయం, మా ముత్తాతల కాలం నుంచి ఒక్కొక్కరికి ఒక్కరే సంతానం. ఒక్కరు చాలు, ఇద్దరు వద్దు అన్న ఫ్యామిలీ ప్లానింగ్ని పాటించుకుంటూ వస్తున్నామంటే కారణం ఈ కోహినూర్ 2 మాత్రమే. మా ముత్తాతకి మా తాత ఒక్కడే కొడుకు, మా తాతకి మా నాన్న ఒక్కరే కొడుకు, మా నాన్నకి నేనొక్కడనే, నాకు మా అబ్బాయి ఒక్కడే, వాడికి ఈ స్వీటీ ఒక్కతే. ఎక్కడ ఇద్దరి పిల్లల్ని కంటే ఈ డైమండ్ కోసం కొట్టుకు చస్తారోనని ఒక్కరే సంతానాన్ని కంటూ వచ్చాం చెప్పుకుపోతున్నారు తాతగారు.
స్వప్నలో ఆశ్చర్యంగా చూడసాగాడు ఆ వజ్రాన్ని. ఇది కళ నిజమా అన్న అనుమానం రాకపోలేదు అతనికి. చూడు స్వప్నలోక్, నా మనవరాలి మీదున్న ప్రేమతో, వాత్సల్యంతో దాని ప్రేమ పండాలని, అది ప్రేమించిన నీతో దాని వివాహం కావాలనే నేను ధైర్యం చేయబోతున్నాను. ఓ విధంగా మా అబ్బాయి అమెరికాలో ఉండటం, ఓ నెలనాళ్లకు పైగా తిరిగి రాకపోవడం కూడా మన మంచికే. ఎందుకంటే ఈ డైమండ్ని అమ్ముతానంటే ఒప్పుకోడు చెప్పుకుపోతున్నారు తాతగారు. మధ్యలో అడ్డుకున్నారు ఇద్దరు, స్వీటీ, స్వప్నలోక్. ఒక్కసారే, ఏంటి ఈ కోహినూర్ 2 అమ్మకానికి పెడుతున్నారా? షో, చిన్నగా మాట్లాడండి. చూసారా, మీ మనసులు కలిసినట్లే మీ మాటలు కూడా ఎలా కలిశాయో అన్నారు ఇద్దరి వైపు చూస్తూ తాతగారు. మళ్ళీ వాళ్ళిద్దరూ డైమండ్ని చూడటం ఆపి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకోసాగారు. తర్వాత తీరిగ్గా లవర్స్ పార్క్కి వెళ్ళి చూసుకుందరు కానీ ముందు చెప్పేది వినండి. చూడు స్వప్నలోక్, ఇదే మంచి అవకాశం. దీన్ని అమ్మేసి వచ్చిన కోట్ల రూపాయల్ని నీవు నేను పంచుకుందాం, ఓకే అడిగారు తాతగారు. అంతే. స్వప్నలోక్కి అర్థం కాలేదు. అంటే ఇంత అర్జెంటుగా, ఇంత హఠాత్తుగా తనకి కోటీశ్వరుడయ్యే అవకాశం వచ్చేస్తుంది కలలో కూడా అనుకోలేదే. ఇంతకీ ఇది కల కాదు కదా సుమా? టమాటాల ధర, ఉల్లిపాయల ధర తగ్గవయ్యా, కల్లో కూడా తగ్గవు. సరేనా? సో ఇది కళ అన్న అనుమానం నీకొద్దు. ఏమంటావు, కలరా కుమారా, కాబోయే పెళ్లి కుమారా అడిగారు నవ్వుతూ. ఏమనాలో మాటలు రావట్లేదండి. ఉక్కిరిబిక్కిరి అవుతోంది మనసు ఆనందంతో. ఇన్స్టాల్మెంట్ బేసిస్ అన్నా కాకుండా ఒకేసారి కోటీశ్వరుణ్ణి చేస్తానంటున్నారు. నేను గాఢాతి గాఢంగా ప్రేమిస్తున్న స్వీటీని నాకిచ్చి కట్టబెడతానంటున్నారు. ఇక ఇంతకన్నా నాకేం కావాలి? మీ పాదసేవ ఈ జన్మంతా చేసుకున్నా మీ రుణం తీర్చుకోలేను సార్, తీర్చుకోలేను చెప్పాడు స్వప్నలోక్. ఇలా చేస్తున్నందుకు ఇందులో నా స్వార్థం కూడా ఉందిలేవయ్యా, మరి అంత రొటీన్ డైలాగులతో ముంచెత్తకు అన్నారు తాతగారు. స్వీటీ మాత్రం ఊహల పల్లకిలో ఇంకా ఊరేగుతూనే ఉంది. వీళ్ళ సంభాషణని ఆలకించట్లేదు. మీ స్వార్థమా ఏంటి తాతగారు అడిగాడు స్వప్నలోక్. మరేం లేదయ్యా, వచ్చిన డబ్బులో సగం నేనుంచుకుంటాను కదా, వాటితో రేసులు, పేకాట, క్లబ్బుల జల్సా చేయవచ్చు. అంతేకాదు ఇంట్లోనే ఓ బార్ ఓపెన్ చేసి అలా సూర్యుడు అస్తమించి చంద్రుడు ఉదయించడం ఆలస్యం నా హోమ్ బార్లో నేనొక్కడనే స్కాచ్ విస్కీలతో గొంతును బాగా తడుపుకుంటూ ఉంటాను. ఇక రెండో స్వార్థం, మీ పెళ్ళైపోయిందనుకో, వెంటనే మునిమనవణ్ణి అందించుతావు కదా నా కోసం. మునిమనవణ్ణి ఎత్తే భాగ్యం ఎంతమందికి ఉంటుంది చెప్పాడు. ఆ డైమండ్ను భద్రంగా యథాతథంగా బంగారు పెట్టెలో దాచిపెట్టి అల్మారాలో ఉంచి లాక్ చేసి లైట్ ఆఫ్ చేసి బయటకు దారితీస్తూ స్వీటీని ఊహల్లోంచి బయటకు తీసుకొచ్చి ఆ గది తలుపులు తాళం వేశారు తాతగారు. అలాగైతే మంచి రోజు చూసి అమ్మేద్దామండి అన్నాడు స్వప్నలో. ఇప్పుడు మనం చూడాల్సింది ఇండియాలో దీని ధర కూడా పూర్గానే ఉంటుంది. అది కాక గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా సమస్యలు కూడా ఉన్నాయి. సో సింగపూర్లో దీన్ని అమ్మే ఏర్పాటు చేశాను. అక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడితో ఐఎస్డీలో నిన్న రాత్రే మాట్లాడి అన్ని ఏర్పాట్లు చేసేశాను. ఇక డైమండ్ తీసుకుని జాగ్రత్తగా వెళ్ళి రావడమే తరువాయి అన్నారు తాతగారు. ఆహా, అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారన్నమాట. మరెప్పుడు వెళ్తున్నారు సింగపూర్ అడిగాడు స్వప్నలోక్. అది నువ్వు కాదు నేను అడగాల్సిన ప్రశ్న. సింగపూర్ ఎప్పుడెళ్తావు? ఇక్కడ నేను కొన్ని పనుల కోసం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను లేకపోతే ఆ పనులన్నీ ఆగిపోతాయి. కాబట్టి ఈ నెట్వర్క్ నీకు అప్పచెప్తున్నాను చెప్పారు ఆర్డర్ జారీ చేస్తున్నట్లు తాతగారు. ఇంతలో స్వీటీ జోక్యం చేసుకుంటూ, పాపం ఈయనేం వెళ్ళగలరు తాతాజీ అంది, ఎక్కడ తన ప్రియుడు శ్రమపడిపోతాడో అన్నట్లుగా. ఆహా, ఆలు లేదు చూలు లేదు, అప్పుడే ఆయన. అది కాదే, నాకు తెలియకడుగుతాను. ఇంత మంచి అవకాశం వస్తుందంటే ఎగిరి గంతేసి ఇప్పటికిప్పుడు బయలుదేరి వెళ్తాననాలి కానీ. అమ్మో, సింగపూరా, కొత్త కదా, నేను వెళ్ళలేను అంటే ఎలా? అమ్మాయిలు వెళ్తున్నారు కదే అమెరికా ఒంటరిగా, అందుకే అంటారు మగాడు తిరక్క చెడ్డాడు అని అన్నారు తాతగారు స్వప్నలోక్ని రెచ్చగొడుతూ. ఆయన అలా రెచ్చగొట్టేసరికి రెచ్చిపోయాడు స్వప్నలోక్. దానికి ఇందాకటి దారే అతనికి లోపల భయం లేకపోలేదు. సింగపూర్ వెళ్ళి డైమండ్ను డిస్పోజ్ చేసి రావాలా అని. సర్లేండి, నేను వెళ్తాను, రేపే నా ప్రయాణం చెప్పాడు ధీమాగా స్వప్నలోక్. ఎక్కడికి బాబు? సింగపూరా లేక ఇక్కడ మన సిటీలో ఉన్న రామాంతపూరా అన్నారు తాతగారు హేళనగా నవ్వుతూ. స్వప్నలోక్కి అర్థం కాలేదు ఆయన ఎందుకలా నవ్వుతున్నారో. తాతగారు, మీకు దండం పెడతాను, అలా నవ్వకండి, నాకు భయం వేస్తోంది అన్నాడు స్వప్నలోక్ 2 చేతులతో దండం పెడుతూ. అది కాదు మహాశయ, స్వప్నలోక్ నామధేయ
సింగపూర్ వెళ్ళడానికి ముందు ఫ్లైట్ టికెట్లు కావాలి కదా, అదిగాక అక్కడ ఖర్చులు మొత్తం కలిపి మినిమం 50,000 రూపాయలు కావాలా లేదా? నా దగ్గరంటావా 116 కూడా లేవు, 50,000 రూపాయలు కావాలి చెప్పారు తాతగారు. కూర్చున్నాయన లేచి నిల్చుని అటు ఇటు తిరుగుతూ. ఇప్పుడెలా? 50,000 ఎక్కడా, ఎలా సంపాదించాలి అన్నట్లు చూస్తున్నారు స్వీటీ, స్వప్నలోక్ ఒకరివైపు మరొకరు. ఇంతలో తాతగారు మళ్ళీ అందుకున్నారు. చూడు స్వప్నలోక్, ఇదే మంచి అవకాశం. మా అబ్బాయి తిరిగి అమెరికా నుంచి వచ్చేలోపు 50,000 సంపాదించి నీవు సింగపూర్ వెళ్ళి మా కోహినూర్ 2 డైమండ్ అమ్మేసి వచ్చి కోట్ల ఆస్తి తీసుకురావాలి. నీకింత అమూల్యమైన అవకాశం ఇస్తున్నందుకు 50,000 సంపాదించలేవటయ్యా? అదిగాక నీ ప్రియురాల్ని కూడా దక్కించుకోవడానికి ఇదొక్కటే మార్గం. అదృష్టం కొద్దీ మా కోడలు కూడా కోమాలో ఉంది, లేకుంటే ఆమె కూడా ఆ డైమండ్ అమ్మడానికి అంగీకరించేది కాదు. కాబట్టి ఇందు మూలంగా నీకు తెలియజేసేదేమనగా స్వప్నలో సరిగ్గా వచ్చే నెల ఈ రోజులోపు అనగా 30 రోజుల్లో నీవు 50,000 సంపాదించగలిగితే అనుమానం లేదు, నీవు నిజంగా కోటీశ్వరుడు అయిపోయినట్లే లెక్క. అంతేకాదు, నీవు కోరుకున్న మా స్వీటీతో నీ పెళ్ళి అయిపోయినట్లే లెక్క. ఏం చేస్తావో ఎలా తెస్తావో నాకు తెలియదు. 30 రోజుల్లో 50,000 సంపాదించి డైమండ్తో సింగపూర్ వెళ్ళు, కోట్ల ఆస్తితో తిరిగిరా, ఓకే అన్నారు అక్కడి నుంచి లోపల తన గదిలోకి వెళ్ళిపోతూ తాతగారు. స్వప్నలోక్ అలాగే నిల్చుండిపోయాడు ఫ్రీజ్ అయిపోయిన మొహంతో. 50,000 సంపాదించాలి, ఎలా ఎలా ఎలా? స్వప్నలోక్ నడుస్తూ ఆలోచిస్తూ నడుస్తూ వెళుతున్నాడు. నిజానికి ఆలసించిన ఆశాభంగం నేడే చూడండి టైప్లో తనకొచ్చిన ఈ అవకాశం, ఇది మామూలు అవకాశం కాదు, సువర్ణ అవకాశం. అలా అతను రోడ్డు ప్రక్కన నడుచుకుంటూ వెళ్తూ అప్పుడు చూశాడు, కాస్త దూరంలో ఓ కారు ఆపేసుంది. బంజారా హిల్స్లోని ఆ ప్రాంతం దాదాపు నిర్మానుష్యంగానే ఉంది. ఓ పెద్ద బిగ్ షాట్లా ఉన్నాడతను. అతన్ని 4-5 రౌడీలు బాగా చితక్కొడుతున్నారు. పాపం అతను మాత్రం ఏమీ చేయలేక గింజుకుంటున్నాడు. అంతే, స్వప్నలోక్ వెనక ముందు చూసుకోకుండా ఒక అంగలో అక్కడి నుండి ఎగిరి వాళ్ళ మీదకు దూకాడు. ఆ 4-5 రౌడీల్ని చేతిలో మరే ఆయుధము లేకుండానే సినిమా హీరోలా పడి ఫెడేల్మని కొట్టి చిత్తుగా కొట్టి మొత్తానికి వాళ్లకు గాయాలై రక్తం కారేలా చితక్కొట్టాడు. స్వప్నలోక్ వీరావేశాన్ని ఆ బిగ్ షాట్ నోరు తెరుచుకుని కళ్ళు ఆర్పకుండా చూడసాగాడు. ఆ రౌడీలు బ్రతుకుంటే బత్తాయి కాయల జ్యూస్ తాగొచ్చు అనుకుంటూ పరుగులు తీశారు, స్వప్నలోక్ తాకిడికి తట్టుకోలేక. దాంతో ఆ బిగ్ షాట్ వచ్చి స్వప్నలోక్ చేతులు పట్టుకుని వాటిని చేతులు కావంటూ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నేను కమిషన్ ఆఫ్ టెండర్స్ ఆఫీస్కెళ్ళి టెండర్ వేయకుండా చేయాలని నా ప్రత్యర్థి పన్నిన పన్నాగమే ఈ రౌడీల బారి నుంచి నన్ను కాపాడినందుకు మీకు థ్యాంక్స్. ఎవరికైనా ఉట్టిగా థ్యాంక్స్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఈ 50,000 ఉంచుకోండి. ఈ 50,000 జస్ట్ ప్యాకెట్ ఖర్చులకు పనికొస్తాయి. టైం లేదు, అవతల టెండర్ వేయాలి అంటూ ఆ బిగ్ షాట్ స్వప్నలోక్ చేతిలో రూపాయల నోట్ల కట్ట ఉంచి కారులో వెళ్ళిపోయాడు. అంతే, స్వప్నలోక్కి చాలా ఆనందం అనిపించింది. వెంటనే నోట్ల కట్టను తీసుకుని తాతగారి దగ్గరకు వెళ్ళాడు. ఆ తాతగారు స్వీటీ ఇద్దరు ఎంతో ఆశ్చర్యపోయారు. వెళ్ళి అర్ధగంట కూడా కాకముందే 50,000 సంపాదించుకొచ్చావంటే నీవు మామూలు మనిషివి కాదు, అసాధ్యుడివి. అయితే ఫ్లైట్ టికెట్ సింగపూర్కు బుక్ చేసుకో, ఈ అడ్రస్కు వెళ్ళి నా ఫ్రెండ్ను కలుసుకో, ఇదిగో డైమండ్ తీసుకో అన్నారు తాతగారు. స్వప్నలోక్ ఆ డైమండ్ తీసుకుని సింగపూర్ వెళ్ళి కలవాల్సిన వ్యక్తిని కలిసి దాన్ని అమ్మేశాడు. వచ్చిన కోట్ల రూపాయల పెద్ద మొత్తాన్ని తీసుకుని తిరిగొచ్చాడు విజయవంతంగా. తాతగారు మెచ్చి అందులో సగం వాటా ఇచ్చేసి వాళ్ళ అబ్బాయి కోసం కూడా ఆగకుండా స్వీటీతో తన పెళ్లి జరిపించేశాడు. జస్ట్ కొంచెంలో తప్పిపోయాడు, లేకుంటే లారీ కింద పడాల్సిన మాట స్వప్నలోక్. అలా 50,000 సంపాదించి సింగపూర్ వెళ్ళి డైమండ్ అమ్మేసొచ్చినట్టు అందమైన కల కంటూనే రోడ్డు ప్రక్కన నడవాల్సింది రోడ్డు మీద నడవసాగాడు. ఇంతలో అసలే ర్యాష్గా వెళ్లే ఇసుక లారీ సడన్ బ్రేక్ వేసి స్వప్నలోక్ని తిట్టాడు ఆ లారీ డ్రైవర్. అరే, ఇంటి దగ్గర చెప్పేసొచ్చావా లేదా? అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వాడివి హుస్సేన్ సాగర్లో దూకు, లేక గండిపోటులో దూకు, లేకపోతే కళ్ళు తాగు, ఎటు కల్తీ ఉంటుంది కాబట్టి తప్పకుండా చస్తావు. స్వప్నలోక్ చాలా అప్సెట్ అయ్యాడు. నోనో, ఇలా కలలు కంటూ ఉంటే లాభం లేదు. సరిగ్గా 30 రోజుల్లో 50,000 ఎలాగోలా సంపాదించాలి. ఎలా సంపాదించాలి? 50,000 ఎలా సంపాదించాలి? ఇంటికెళ్ళి పడుకున్నాడే కానీ ఆ రాత్రంతా నిద్రలేదు స్వప్నలోకి. ఒకటే ఆలోచన, ఒకటే టెన్షన్, ఒకటే యాంబిషన్. 50,000 30 రోజుల్లో సంపాదించాలి. పోనీ ఏదైనా ఉద్యోగం చూసుకుంటే? షిట్, మహా అయితే 3,000 ఇస్తే గొప్ప.
అసలు ఆ ఆలోచనే రానియకూడదు బుర్రలోకి. సో ఏదైనా వ్యాపారం మొదలెట్టాలి. ఏ వ్యాపారం మొదలెట్టాలన్నా కనీసం కొంత సొమ్మైనా పెట్టుబడిగా కావాలి కదా. ఇప్పుడు మన పరపతికి అంత సొమ్ము అప్పుగా ఇచ్చేవాళ్ళు కూడా లేరు. అలా ఆలోచనల్లో ఉండగానే తెలతెలవారుతుండగా నిద్ర పట్టేసింది. అలా పట్టిన నిద్రలోంచి గురక పెట్టి నిద్రపోయే స్థాయికి ఎదిగిపోయాడు ఓ గంటలోనే. తల్లి బాలనాగమ్మ ఇద్దరూ నిద్రలేచారు. ఇంటి పని వంట పనుల్లో మునిగిపోయారు ఇద్దరు. బాలనాగమ్మకు ఇప్పుడు వాళ్ళ అన్నయ్యను చూస్తే ఎంతో ముచ్చటగా అనిపించింది. ఎందుకంటే ప్రేమలో పడ్డాడు కదా. కాబట్టి ఏనాటికైనా ప్రేమ అనే 2 అక్షరాల్లో ఉన్న అనంతమైన అర్థాన్ని అర్థం చేసుకుని తన ప్రేమ ఎలాంటిదో చెల్లెలి ప్రేమ కూడా అలాంటిదేనని గుర్తించి ఈ చెల్లెలి పెళ్ళి ఆమె ప్రేమించిన SVRRతో తప్పక జరిపించగలడన్న నమ్మకం ఈ మధ్య ఆమెకు కలిగింది. అలా ఆదమర్చి నిద్రపోతున్న అన్నయ్య వైపు మరోసారి చూసి నవ్వుకుంది. పాపం ప్రియురాలితో పెళ్లి జరిగిపోయినట్లు కలకంటున్నాడేమో గురకపెట్టి మరీ అనుకుంటూ ఆమె హ్యాండ్ బ్యాగ్ తెరిచింది. అందులో 2 పదులున్నాయి. ఎందుకో అలా అన్నయ్య వైపు చూసేసరికి చాలా జాలి అనిపించింది. అమాయకత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. చిన్నప్పుడు తనని చెయ్యి పట్టుకొని స్కూల్కు తీసుకెళ్లడం, ఇంటికి తీసుకురావడం, ఇంటర్వెల్లులో తాయిలం కొనిపెట్టడం, ఆటలకు తనని వెంటబెట్టుకొని తీసుకెళ్లడం ఇవన్నీ గుర్తొచ్చాయి. అందుకే ఆమెకు అన్నయ్య అంటే అంత ప్రేమ. పాపం ఖర్చులకు తనకి మాత్రం డబ్బులెవరిస్తారు? ఓ టీ తాగాలనిపించదా? ఓ సిగరెట్ పీకాలనిపించదా అనుకుంటూ అందులో ఓ 10 నోటు తీసి అన్నయ్య జేబులో చొక్కా జేబులో ఉంచింది. ఇంతలో తల్లి అక్కడికొచ్చి అలా గుర్రు పెట్టి నిద్రపోతున్న కొడుకుని చూసి ఒకటి చరిచింది వీపు మీద. అలా చరిచి ఎప్పట్లానే అదే డైలాగు వాడింది. కానీ అలా ఆమె రోజు వాడే డైలాగే అయినా ఈరోజు తన కొడుకు జీవితంలో ఓ గొప్ప మార్పు తెస్తుందని ఆ కలల రాకుమారుడి తల్లైనా ఆమె కలలో కూడా అనుకోలేదు. నిజానికి సినిమాలు బాగా చూసే ఆ తల్లి ఏదో సినిమాలో కొడుకుని నిద్రలేపుతూ తాగుబోతు తండ్రి వాడే డైలాగ్ అది. దాన్నే ఆమె వాడుతూ ఉంటుంది. ఇంతకీ ఆమె తరచూ వాడే ఆ డైలాగ్ ఏమిటంటే, అరే నిద్రలే, బారెడు పొద్దెక్కి బార్లు రెస్టారెంట్లు తెరిచినా నీవు మాత్రం ఇంకా గురకపెట్టి నిద్రపోతూనే ఉన్నావు. అంతే. ఆ డైలాగ్ వినడం ఆలస్యం. స్వప్నలో పైకి లేచి హడావుడిగా ముఖం కడుక్కొని స్నానం చేసి బట్టలేసుకుని బయటపడ్డాడు. తల్లి బాలనాగమ్మ మాత్రం అలా హడావుడిగా ఏదో ఆఫీస్కి లేట్ అయింది అని వెళ్తున్నట్లుగా వెళ్తున్న కొడుకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.